ఎన్నికల ప్రచార పర్వానికి చంద్రబాబు శ్రీకారం. రా కదలిరా పేరిట నేడు కనిగిరిలో తొలి సభ. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు. కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న కారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలు. పిఏ వెంకటేశ్వర్లు మృతి. అధికార పార్టీ ఓటమి కళ్లెదుట కనిపిస్తోందన్న పవన్. అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ వలలో చిక్కుకోవద్దని విజ్ఞప్తి. కేసీఆర్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్. మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరా. 45 నిమిషాల పాటు ఉభయుల చర్చలు. ఏపీలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు. ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో పర్యటన. కలెక్టర్లు, ఎస్పీలతో 2 రోజుల సమీక్ష. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్పై టీడీపీ క్లారిటీ. వేరే వారికి కేటాయిస్తున్నట్లు కేశినేని నానికి సమాచారం. అధినేత ఆదేశాలు పాటిస్తానన్న నాని. ఏపీలో టీడీపీతో పొత్తు మేలని బీజేపీ నేతల అభిప్రాయం. రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఉండవన్న పురంధేశ్వరి. నేతల అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలియజేస్తానని హామీ. పండగల పూట సర్కారు పైశాచికానందం. సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపై కోత. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో దారుణం. ప్రేమ నిరాకరించిందని యువతి గొంతుకోసిన ఉన్మాది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు. మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో విషాదం. పెళ్లి బృందంపై కారుతో దాడి. ప్రమాదంలో యువతి మృతి. 4గురికి తీవ్ర గాయాలు. ఇండియా కూటమిలో మళ్లీ విభేదాలు. బంగాల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య వివాదం. దీదీ దయ అక్కర్లేదన్న పీసీసీ చీఫ్ అధీర్ రంజన్. సంక్రాంతి బరి నుంచి రవితేజ సినిమా అవుట్. ఈగల్ మూవీ వాయిదా వేసిన మేకర్స్. ఫిబ్రవరి 9న విడుదల కానున్న చిత్రం.